హలో చిచాస్ అందరికి అస్సలం వాలేకుమ్. ఈరోజు కూడా సేరీ అయితే ఉండిపోతున్నాం అనమాట. ఈరోజు 8వ సేరీ అనమాట. ఈరోజు మనోడు కూడా వచ్చేస్తున్నాడు. ఏమంటే సేరీ లేడీడు కాలేజ్ దగ్గర అయితే వచ్చేసినాం. ఇంకా డైరెక్టర్ సాబ్ వచ్చేసినాడు. ఇంకా వీనికి చేతులు ఊపడం మాత్రం పోదు. ఇంకా ఇంటికి టైం అయితే అయిపోయింది చిచాస్. ఇంకా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో కలుద్దాం. మన వాళ్ళకి ఇంకా లంచ్ బ్రేక్ దొరికితే చాలు. ఇంకా మీరే చూసేయండి ఏమేమి చేస్తారో వీళ్ళు. ఒకడు ఫ్రీ ఫైర్ అంటే ఒకడు లూడో, ఒకటి దొల్లాడడం అంటే ఒకడేమో పాటలు వినడం. ఇంకా మనం అయితే కాసేపు అలా కూర్చొని క్లాస్లో నమాజ్కి టైం అయితే వచ్చేసినాం అనమాట. మనవాడు ఇంకా బండి తీస్తున్నాడు. ఎవందో అది వానికి కూడా తెలియదు. ఇప్పించుకొని వచ్చుకున్నాడు. స్టార్ట్ చేయడానికి మనవాడు తనకలాడుతున్నాడు అనమాట. ఎలాగోలా అలా ఇలా చేసి బాగానే చేసి ఏం చేసినాడో తెలియదు కానీ స్టార్ట్ అయితే చేసినాడు. మొత్తానికి దారి అయితే పట్టుకున్నాం అనమాట. ఇంకా మస్జిద్కి పోతున్నాం. మనోడే తోలుతున్నాడు అనమాట. బండి స్టార్ట్ చేయడం మాత్రం రాలే కానీ చేసినాడు. మస్జిద్కి అయితే వచ్చేసినాం చిచ్చాసింగా నమాజ్ చదువుకున్న తర్వాత కలుద్దాం చిచ్చాసింగా. అల్హమ్దుల్లా ఫైనల్గా నమాజ్ అయితే చదువుకొని వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా బయటికి కాలేజ్కి ఇంకా దారి పట్టాలి కదా చిచ్చాసింగా. పట్టుకుంటున్నాం అనమాట. బండి పట్టుకొని ఇంకా పోతున్నాం. కాలేజ్కి అయితే వచ్చేసినాం చిచ్చాసింగా. లోపలికి అయితే పోతున్నాం చిన్నగా మెల్లగా. కాలేజ్ అయిపోయిన తర్వాత కలుద్దాం చిచ్చాసింగా. ఫైనల్గా కాలేజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం చిచ్చాసింగా. ఇంటికి వెళ్ళి ఇఫ్తారీ ఫినిష్ చేసుకుని కలుద్దాం. బాయ్. అల్హమ్దుల్లా ఫైనల్గా ఇఫ్తారీ అయితే అయిపోయింది చిచ్చాసింగా. ఈ రోజు మూమెంట్ కూడా అయిపోయింది. కొత్త మూమెంట్లో కలుద్దాం. బాయ్. ఫాలో కొట్టుకోండి.